నమస్తే. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద మాజీ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు గాను కాంగ్రెస్ పార్టీ నేతలంతా బగ్గుమంటున్నారు. ఇవాళ మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు మా కార్యకర్తలకు పిలుపునిస్తున్నా, ఒక్క పిలుపునిస్తే నువ్వు ఉండవు బిడ్డ అంటూ కేటీఆర్కు సవాలు విసిరి ఒక వార్నింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి. మరోవైపు హరీష్ రావు మీద యాక్షన్ తీసుకోవాలి, ఆయన ఫామ్ హౌస్ మీద నిఘా పెట్టాలంటూ కూడా రేవంత్ రెడ్డికి రిక్వెస్ట్ చేశారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చరణ్ కౌశిక్ యాదవ్, అదేవిధంగా సీఎన్ రెడ్డి గారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో చరణ్ గారు, మొదటగా మైనంపల్లి లాంటి వాళ్ళు పిలుపునిస్తూ ఉన్నారు, మా కార్యకర్తలకు ఒక్క పిలుపునిస్తే కేటీఆర్ నీ అడ్రస్ గల్లంతదైతే అంటూ వార్నింగ్ ఇచ్చారు. సో ఎందుకు ఇంత సీరియస్గా మీరు కేటీఆర్ తీసుకోవాల్సిన అవసరం వచ్చింది? అంటే బూతులు వాళ్ళే మాట్లాడుతూ బూతులు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతారని చెప్పేసి తెలంగాణ సభ్య సమాజాన్ని తలదించుకునే విధంగా కేటీఆర్ గారు వ్యాఖ్యలు ఉన్నాయి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కన్ను తెరిస్తే కేటీఆర్ తెలంగాణ రాష్ట్రంలో తిరగలేదని చెప్పేసి మైనంపల్లి హనుమంతరావు గారు మాట్లాడారు. అదే కాకుండా కేటీఆర్ గారు తెలంగాణ రాష్ట్రంలో వారు నిర్మించుకున్న ఫామ్ హౌస్ జన్వాడకు సంబంధించి పిరంగి నాలాను డిస్టర్బ్ చేసి త్రిపులోంజీవోలో వాళ్ళు నిర్మించుకున్నారు. ఇక హరీష్ రావు గారు అజీజ్ నగర్లో వారు త్రిపులోంజీవోలో ఎఫ్టీఎల్లో వారు నిర్మించుకున్నారు. అంటే ఒకనాడు అమెరికాలో ఉద్యోగం చేసిన కేటీఆర్ గారు కావచ్చు, హరీష్ రావు గారు ఏమో ఇక్కడ తెలంగాణ రాష్ట్రం మామూలుగా ఉన్న వాళ్ళు తెలంగాణ రాష్ట్ర సంపదను కొల్లగొట్టుకొని తెలంగాణ రాష్ట్రాన్ని దివాలా తీపిచ్చి 8 లక్షల కోట్ల రూపాయల అప్పులో పోయేటట్టు నెట్టి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మీద నిషంజిమ్మే ప్రయత్నం చేస్తూ తెలంగాణను అభివృద్ధి పదంలో ముందుకు పోకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తూ సభ్య సమాజాన్ని తప్పుదారి పట్టించే ప్రయత్నం కేటీఆర్ గారు చేస్తున్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నాయకులంతా కూడా చర్చించుకుంటూ ఉన్నారు. ఖచ్చితంగా కేటీఆర్ గారు మొత్తం అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. కాబట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ శ్రేణులంతా కూడా కేటీఆర్ గారు బుద్ధి చెప్పాలనే ఒక నిర్ణయానికి వచ్చారు. కాబట్టి అదేవిధంగా హనుమంతరావు గారు ఈరోజు అట్లాంటి వ్యాఖ్యలు చేసిండు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీగా ప్రజలకు ఇచ్చిన హామీ నెరవేరుస్తూనే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతా ఉంది. 2 సంవత్సరాల కాలంలో 200 హామీలు నెరవేర్చినాం. 417లో 200 హామీలు అంటే ఇంకా 217 మాత్రమే అమలు చేయాలా. ఇంకా 3 సంవత్సరాల టైం ఉంది. ఎందుకంటే దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సన్నబియ్యం కావచ్చు, అదేవిధంగా 21,000 రుణమాఫీ కావచ్చు, ఉద్యోగాలు కావచ్చు. సమైక్య రాష్ట్రంలోనే గ్రూప్ 1 జరగలే. అట్లాంటి గ్రూప్ 1 ఎలాంటి చిన్న పేపర్ లీక్ జరగకుండా తెలంగాణ రాష్ట్ర గ్రూప్ 1 నిర్వహించి చరిత్ర సృష్టించారు రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో గ్లోబల్ సబ్మిట్ కావచ్చు, తర్వాత దావోస్ వేదిక పెట్టుబడులు కావచ్చు, తెలంగాణ రాష్ట్రాన్ని ఆకర్షించే ప్రయత్నం కావచ్చు, అదేవిధంగా క్రీడా రంగాన్ని భారతదేశం అగ్రగామి ఉంచే ప్రయత్నంలో మెస్సీతోటి మ్యాచ్ కావచ్చు, స్కిల్ యూనివర్సిటీ కావచ్చు, స్పోర్ట్స్ యూనివర్సిటీ కావచ్చు, అదే కాకుండా తెలంగాణ రాష్ట్రాన్ని అడ్వాన్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ తీసుకొచ్చి ముందు ఈ మెస్సీ ఫుట్బాల్కు సంబంధించి కూడా అధికారంలోకి రాగానే విచారణ చేపిస్తామంటూ హరీష్ రావు ఇప్పుడే కామెంట్ చేసిండు. తాజాగా ఇవన్నీ సింగరేణి పైసలు తీసుకొచ్చి ఖర్చు పెట్టారని చెప్తా ఉన్నాడు. మీరు అధికారులకు వచ్చేయలేదు, సచ్చేది లేదు నాయన. మీరు ఎక్కడొస్తారు అధికారులకి? మీ పని అయిపోయింది కదా. మీరు ఎమ్మెల్యే ఎలక్షన్ తర్వాత ఎంపీ ఎలక్షన్కే ఉన్న 9 సీట్లు కోల్పోయి 37% నుంచి 17% పడ్డారు. తర్వాత సర్పంచ్ ఎలక్షన్ 80% నుంచి 26% పడ్డారు. అదేవిధంగా ఎమ్మెల్సీ ఎలక్షన్లో పోటీ చేయలేని పరిస్థితి ఉన్నారు. తర్వాత బై ఎలక్షన్ జరిగితే 2 మేమే గెలిచినాం. తెలంగాణ రాష్ట్రంలో మీరు ఎక్కడ గెలుస్తారు? ఎక్కడ అధికారులకు వస్తే ఎక్కడ విచారణ చేస్తారు? మీరు మీ మీద విచారణ చేస్తుంటే రకరకాల వాస్తవాలు బయటకు వస్తున్నాయి. మీ ఫామ్ హౌస్ కావచ్చు, 1000 కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్ర సంపద కొల్లగట్టింది మీరు. మీ మీద కేసులు పెట్టకపోతే మీరు జీవితకాలం జైల్లో ఉండే పరిస్థితి వస్తుంది. కాకపోతే విచారణ సంస్థలు విచారణ చేస్తూ ఉన్నాయి. కాళేశ్వరం సంబంధించి ఆల్రెడీ సిబిఐకి ఇచ్చినాం. అదే కాకుండా ఫోన్ టీం వ్యవహారం కూడా చివరి దశ జరిగింది. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీగా తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీ నెరవేర్చే ప్రయత్నంలో ముందుకు పోతుంటే చూసి ఓరలేక కేటీఆర్ గారు ఫ్రస్ట్రేషన్ లోనై తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నోటికి ఏదో వచ్చి అది మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చే ప్రయత్నంలో ముందుకు పోతాం. థ్యాంక్ యూ సో మచ్. ఇది కాంగ్రెస్ పార్టీ నేతలంతా కూడా కేటీఆర్ మీద బగ్గుమంటున్నారు. ఖచ్చితంగా మేము ఇచ్చిన గ్యారంటీలను కూడా అమలు చేస్తాం, ఖచ్చితంగా ప్రజలకు ఇచ్చిన మాటను మేము నిలబెట్టుకుంటామని చెప్తున్నటువంటి పరిస్థితి. బట్ ఏదేమైనా కేటీఆర్ వ్యాఖ్యల మీద మాత్రం కాంగ్రెస్ పార్టీ నేతలు బగ్గుమంటా ఉన్నారు, చాలా సీరియస్గా ఉన్నారు. బట్ ఇక 2 రోజుల్లోనే అసెంబ్లీ స్టార్ట్ కాబోతున్నది. అసెంబ్లీ వేళ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ఎటువంటి దుమారం రేపబోతున్నది అనేది చూడాల్సిన అవసరం ఉంది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, గాంధీ భవన్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.